హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళండి నేను కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. ముందుగా అయితే ఇవ్వండి, ఒక అర కేజీ కాకరకాయలు అయితే తీసుకున్నాను. ఇవి చిన్న చిన్న కాకరకాయలండి. వీటిలో అయితే శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలండి. ఇలా శుభ్రంగా కడుక్కొని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. ఇవ్వండి, నేనైతే ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవి గిన్నెలో వేసుకోనండి, కొద్దిగా పసుపు ఉప్పు వేసి గట్టిగా బాగా కలిపేసండి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత అయితే శుభ్రంగా కడుక్కోవాలి. ఇగోండి, నేను పసుపు ఉప్పు కలిపి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టి ఉంచానండి. ఆ తర్వాత దీంట్లో వాటర్ వస్తుందండి, శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇవి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి. నేనైతే శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఉప్పు పసుపు వేసాను కదా, కడిగేసి పక్కన పెట్టానండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక 4 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఫ్రై కదా, కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి. నేనైతే మళ్ళీ ఆయిల్ ఎక్కువ వేసానేమో అనుకుంటారు. 4 స్పూన్ల ఆయిల్ అయితే వేసానండి. ఇప్పుడైతే ఈ కాకరకాయని డీప్ ఫ్రై చేసుకోవాలండి. బాగా నూనెలో ఇది వేగాలండి శుభ్రంగాన. ఇది డీప్ ఫ్రై బాగా వేగిన తర్వాత తీసుకొని ఈ లోపు అయితే ఇది వేగుతూ ఉంటుంది. నేనైతే ఉల్లిపాయలు కట్ చేసుకుంటాను. దీంట్లో ఉన్న చేదు కూడా పోతుందండి. మనం పసుపు ఉప్పు వేసి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టామంటే ఖచ్చితంగా అసలు చేదు అనేది అనిపించదండి. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. కనీసం వారానికి ఒకసారి, కనీసం 10 రోజులకు ఒకసారి అయినా ఇలా వండి పిల్లలకు పెట్టాలండి. ఇది చేదు ఉందని పిల్లలైతే తినరు. ఆనియన్ వేసుకుంటే అసలు చేదు అనేది రాదండి. చాలా బాగుంటుంది కాకరకాయ ఫ్రై అనేది. నేను కనీసం వారానికి ఒకసారి లేదా 10 రోజులకు ఒకసారి అయినా వండుతూ ఉంటానండి. పిల్లలు కొద్దిగా లైట్గా చేదు ఉందని అంటారు, కానీ ఉల్లిపాయ వేసుకుంటే అంత చేదేమి ఉండదండి. చాలా బాగుంటుంది కాకరకాయ ఫ్రై అయితే. ఇవ్వండి, లైట్గా వేగింది, ఇంకా వేగాలి. కొద్దిసేపు అయితే ఇంకా వేగుద్ది. నేనైతే ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇవ్వండి, ఇది ఫ్రై అయితే అయిపోయింది, పక్క తీసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఇవ్వండి, కొద్ది జీలకర్ర ఆవాలు కూడా వేసాను. జీలకర్ర ఆవాలు వేసుకొని ఆ తర్వాత అయితే ఉల్లిపాయ వేసానండి. అది క్లిప్పు మిస్ అయిందండి. ఇప్పుడు ఇది లైట్గా వేగితే సరిపోతుంది. వేగిందండి. ఇప్పుడైతే నేను కాకరకాయ ముక్కలు వేసుకున్నానండి. చూడండి, ఇప్పుడు దీన్ని అయితే బాగా కోసేపు అయితే మగ్గాలండి. ఇదైతే బాగాను ఒక 10 నిమిషాల పాటు బాగా మగ్గిన తర్వాత ఈ ఉల్లిపాయలు ఎందుకు వేస్తామంటే చేదు అనిపించదు, మన కూర కూడా కొద్దిగా కనబడుతుందండి. కాకరకాయ ముక్కలు వేగితే పెద్దగా ఏమి కూర ఏమి కనబడదండి, దగ్గరగా అయిపోతుంది. ఇప్పుడు అందుకే నేను పెద్ద సైజు 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నానండి. ఒక 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకున్నానండి. వేగింది కదండి, ఒక 10 నిమిషాలు అయింది. చూడండి, ఇప్పుడైతే వేగింది. ఇందులో ఇప్పుడు ఉప్పు కారం పసుపు వేసుకుంటానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇంకొండి, ఒక స్పూన్ అయితే కారం వేసుకుంటున్నాను, ఒక స్పూను పసుపు వేసుకుంటున్నాను. దీనికి సరిపడా అయితే సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు కూడా చూసుకొని వేసుకోండి. చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేసి ఒకసారి వేడివేడి అన్నంలో వేసుకొని తినండి. అసలు చేదు అనేది అనిపించదండి. మీకు చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నానండి. కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగోండి, ఇప్పుడు వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అసలు చేదు అనేది అనిపించదండి. ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. బాయ్ అండి.